స్థానిక ఇన్నూసుపేట రెడ్ క్రాస్ భవనం వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ జునాండ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిఆర్ఓ టి సీతారామమూర్తి హాజరై రెడ్ క్రాస్ జెండా ఎగురవేశారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలను గుర్తు చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే భావంతో ప్రజలతో మమేకమై సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ వాలంటీర్లు అభినందించారు. ప్రభుత్వం తరపున బ్లడ్ బ్యాంకుకు రెడ్ క్రాస్ కి సహాయ సహకారాలు అందిస్తామని డిఆర్ఓ తెలిపారు. రాజమండ్రి అర్బన్ తహసీల్దార్ పాపారావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ కెవి రమణ, ట్రెజరర్ డాక్టర్ జి మహాలక్ష్మి, ఎంసీ సభ్యులు బల్లా శ్రీనివాసరావు, డాక్టర్ జె సురేష్, డాక్టర్ ఎండి అజ్మతుల్లా బేగ్, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మస్తానమ్మ, ఆదిత్య కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వైఆర్సి నోడల్ ఆఫీసర్లు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, రవితేజ, డాక్టర్ రమేష్ బాబు, డి సాయి, రామారెడ్డి, ఆదిత్య కళాశాల, ఆర్ట్స్ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓను శాలువాలు జ్ఞాపికతో సత్కరించారు. సొసైటీ కోసం ప్రత్యేకంగా మాట్లాడినప్పుడల్లా మనకి సర్వీస్ అనేది కనిపిస్తుంది. పెద్దలు చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ. అసలు మన ఇండియన్ మైథాలజీయే దీని మీద ఆధారపడింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక నాగరికతలు అవన్నీ కూడా చూసినప్పటికీ కూడా మన ఇండియన్ మైథాలజీకి, మన ఇండియన్ సాంస్కృతిక సైద్ధాంతిక వారసత్వానికి ప్రతీక అనేది ఈ మానవ సేవ. మరి ఆనాడు వివేకానంద, స్వామి వివేకానంద ఐకాన్ ఆఫ్ ఇండియా యూత్కి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్. మరి ఆ రోజు తను ఆలోచన విధానము, ఆనాటి పరిస్థితి, నిరంతరము ఇది ఏమిటి అనేటటువంటి ప్రశ్నించే మనస్తత్వంతో ఉన్నప్పుడు ఆయనకి ఆధ్యాత్మిక ద్వారంలో ఎంటర్ అవుతూ ఆధ్యాత్మిక దానికి కూడా పరాకాష్ఠ అనేది